పాటకు ట్యూన్స్ ఉంటాయి కదా, ఎత్తుడు చించుడు పాముల వంకల్లాగా, నదుల వంకలాగా, పాము వంకలాగా, అట్లనే కంటెంట్ కూడా ఉంటుంది అన్నట్టు. మన ఆలోచన, భావాలు, ఫీలింగ్స్ ప్రతిదానికి ఇట్లా ఉంటుంది అనమాట. కంటెంట్లో కూడా ఉంటుంది ఇట్లా. అలాగే నటనలో కూడా ఉంటుందంట, నటించడంలో కూడా అంతే. పాటకు ట్యూన్స్ ఎట్లా ఉంటుంది తెలుసా, ఎత్తులు వంపులు దింపు ఎట్లనో నటన కూడా అలాగే చేయాల్సి ఉంటుంది. డ్యాన్స్ మ్యూజిక్ మీద వేస్తారు కదా, అంటే మనకి ఎమోషన్ కలిగేటట్టు మ్యూజిక్ ఎట్లుంటే ఇట్లా స్టెప్స్ వేస్తారు కదా, అట్లనే షార్ట్ ఫిల్మ్ కూడా అట్లా అంట. మూమెంట్, నటించడు, పాత్రల సన్నివేశాల ఎమోషన్ అనేది సన్నివేశానికి తగ్గట్టు, మ్యూజిక్కు తగ్గట్టు అట్లా ఎమోషన్ కలిగేలాగా చేస్తున్నట్టు, మనకు ఎమోషన్ కలిగేలాగా అనమాట. ఓకే, అట్లా అనమాట. ఈ విధంగా కంటెంట్ కూడా ఇలాగే చేయాలి, ఎమోషన్ కలిగేలాగా, ఆడియన్స్ కలిగేలాగా చెప్పాలి. తెలిసి అట్టడంటడా మ్యూజిక్తో ఎమోషన్ కలుగుతారో అలా ఆడియన్స్కి ఎమోషన్ కలిగేలాగా చెప్పాలి. ఇప్పుడు క్రైమ్ న్యూస్ అవన్నీ చెప్తారో అట్లా మీరు కంటెంట్ తయారు చేయాలి. గొంతు అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. అయితే ఈ గొంతుతో మనం అద్భుతంగా చక్కగా పాటలు పాడతాం కదా, కానీ అది కాదు ఇక్కడ. గొంతుతో పాడగలిగింది, గొంతుతో చేయగలిగిన అద్భుతాలన్నీ కూడా అందరూ చేస్తారు. అయితే సినిమా వాళ్ళు పాడే పాట అనేది గొంతుతో పాడినా అది వేరే ఇన్స్ట్రుమెంట్. అయితే వేరే ఇన్స్ట్రుమెంట్తో ఇంకో ఇన్స్ట్రుమెంట్ అనేది మనం చేయలేం కదా. ఉదాహరణకు ఫ్లూట్ ఉంది, ఫ్లూట్తో హార్మోనియం రాణిస్తావా, ఫ్లూట్తో డోలక్ కొడతావా, ఫ్లూట్తో తబలా వాయిస్తావా, చేయలేవు కదా. అలాగే గొంతు అనేది ఒకటి ఇన్స్ట్రుమెంట్ మనిషిది. ఈ గొంతుతో పాట పాడతాం, కానీ చక్కగా పాడతాం, అద్భుతంగా పాడతాం. కానీ ఇదే గొంతుతో చెయ్యలేని ఒక పాట పాడాలి అంటే అది మరో ఇన్స్ట్రుమెంట్ లాంటిది. దాన్ని ఈ గొంతుతో పాడాలి అంటే ఒక ఫ్లూట్తో ఇంకో రాగం తీయడం లాంటిది అనమాట. అది ఎంతో కష్టం, కానీ చేయాలి అట్లా. ఉదాహరణకి మన గొంతుతో సినిమా వాళ్ళు పాడతారు కదా, ఎన్నో పాటలు పాడుతుంటారు కదా, అది గొంతుతో చేసిన, గొంతుతో చేయలేంది, గొంతుతో రానిది అనమాట, గొంతుకు అతీతమైంది. దాన్ని గొంతుతో చేస్తున్నారు వాళ్ళు. అలా చెయ్యి అంత. నీ గొంతుతో చేయగలిగితే, గొంతుగా చేయగలిగితే అది ఎంత గొప్పగైనా రాదు, గొంతుకు అతీతమైంది. మరి గొంతుతో ఎలా చేయాలంటే అదే ట్రిక్ అనమాట. అలాగే కంటెంట్ కూడా ఇలాగే రాలి. ఒక కంటెంట్ కూడా మామూలుగా అందరం మాట్లాడతాం కదా, మనిషి ఆలోచన ఉన్నట్టు ఎవరైనా మాట్లాడతారు, చెప్పగలుగుతారు, ఎంతో గొప్పగా చెప్పి ప్రయత్నం చేస్తారు కదా. ఎంత ప్రయత్నం చేసినా నువ్వు నీ గొంతు, నీ మాటతోటి చేస్తావు, నీ ఆలోచన, నీ భావాలు, నీ వ్యవహారం ఉంటుంది. మరి ఈ వ్యవహారానికి అతీతంగా చేయాలి. ఇప్పుడు సినిమా అనేది అంతే, సహజత్వానికి భిన్నమైంది. కథ చూపించడము, నిర్మించడము, చిత్రీకరించడము, మాటలు రాయడం అవన్నీ కూడా అతీతమైనవి. అంటే ఇన్స్ట్రుమెంట్తో మనం చేయలేంది మరో ఇన్స్ట్రుమెంట్తో చేస్తే ఎట్లుంటుందో అట్లా అనమాట. చెప్పే విధానం, మీరు కంటెంట్ ఫేస్ క్యామ్ ఇలా చేయాలి, ఒక కంటెంట్ ఇలాగే తయారు చేసుకోవాలి, జనం ముందు ఇలాగే చెప్పాలి. ఒక విషయాన్ని వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి కానీ, వేరే వాళ్ళ వీడియో చదివినా, మీరు క్రియేట్ చేసినా ఇలాగే చేయాలన్నట్టు. ఓకే, మనం ఒక మనిషి ఆలోచనకు భిన్నంగా, అతీతంగా, డిఫరెంట్గా, మనిషి చేయలేని విధంగా ఆలోచించి ఆ విధంగా కంటెంట్ చెప్పాలి. అది తమాషాగా, మ్యాజికల్గా ఉంటుంది, జనం వింటారు. ఇప్పుడు సినిమాల్లో సస్పెన్స్గా, భయంకరంగా, హర్రర్గా, మ్యూజిక్ కూడా అవన్నీ భిన్నంగా ఉంటాయి, సహజత్వానికి భిన్నంగా ఉంటాయి. కాబట్టి క్షణం ఊసరు రంగులు మార్చినట్టు డడన్ టాన్ ఇట్లా మ్యూజిక్ వస్తుంది చూసినా, అట్లా చేస్తుంటారు. మనం చెప్పడము, మాట్లాడము, ఆలోచించడము ఇవన్నీ ఇలా గమ్మత్తుగా చేస్తూ ఉంటే జనం చివరిదాకా చూస్తారన్నట్టు. కొందరు హోలగాళ్ళు పిచ్చోళ్ళు ఏం చేస్తారంటే, పుండో కాడైతే మందో కాడ, మళ్ళీ మందోటి అయితే పుండోటి చూపెడితే ఎట్లుంటుంది, చూసే వాళ్ళకి తమాషా ఉంటుంది. అలాగే ఎదుటి హిందీ మాట్లాడతాను అనుకో, మనం తెలుగులో మాట్లాడతాను, మనం తెలుగులో మాట్లాడగానే మళ్ళీ వాడు హిందీలో మాట్లాడతాడు, కానీ సేమ్ భాషలో మాట్లాడతాను అనుకో, ఎట్లుంటుంది, వాళ్ళకు కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది, పిచ్చోడు అవలగడ అంటారు, కానీ చూసే వాళ్ళకి తమాషా ఉంటుంది కదా, నవ్వుస్తుంది అట్లా అన్నట్టు. అంటే వాడు కూడా మాట్లాడితే మనో జవాబు చెప్తారు, వాడో ప్రశ్న అడుగుతాడు అనుకో, మళ్ళీ దానికి మనం ఇంకో జవాబు చెప్తే ఎట్లుంటుంది, కావాలని చెప్తే అంటే తమాషా ఉంటుంది, అంటే పిచ్చోడు అనుకుంటుంది, కానీ చూసే వాళ్ళకి తమాషా ఉంటుంది కదా. ఇట్లా అన్నట్టు మనము మాట్లాడుతూ ఉంటే సేమ్ కావద్దన్నట్టు. ఈ విధంగా మన ఎదుటి వ్యక్తి ఉన్నాడు, వాడు హిందీలో మాట్లాడతాడు, మనం తెలుగులో మాట్లాడతాను అనుకో, వాడు తెలుగులో మాట్లాడుతుంటాడు, అప్పుడు మనం హిందీకి పోతాం, మళ్ళీ మన హిందీ పోగా వాడు హిందీలోకి వస్తాడు అనుకో, మళ్ళీ తెలుగు అవుతున్నాం మనం. ఈ తమాషా ఉంటుంది చూసే వాళ్ళకు. పుండో కాడ మందో కాడ అవుతుంది, మందోటి ఇస్తే మళ్ళీ పుండో చూపెడతాడు, అంత తమాషా ఉంటుంది, రెండు టాలీ అవుతుంది. ఈ విధంగా మీరు మాట్లాడితే చూసే వాళ్ళకి తమాషా ఉంటుంది. పిచ్చిగుండొచ్చు, అవలగాడు అంటారు, పిచ్చోడ మెంటల్ గాడు అంటారు, కొడతారు, కానీ చూసే వాళ్ళకి తమాషా ఉంటుంది కదా. రెండు సేమ్ కాకుండా అట్లా అన్నట్టు మీరు ఒక విషయాన్ని ఆర్టికల్లో చదివి వేరే వాళ్ళ వీడియో చూసి కానీ ఆ విషయాన్ని మరోలాగా చెప్పండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా చెప్తే చూసే వాళ్ళకి మ్యాజికల్గా ఉంటుందండి. ఇలా చెప్పాలన్నమాట.